స్తోత్రాలు. గడచిన కాలం మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని, సమృద్ధిని మాకు అందించారు. వందనాలు. మరొక ప్రభు దినాన్న స్థానిక జగన్నాథపురంలో మేమందరము కూడి ఈ రీతిగా ఆరాధించటానికి సహాయము చేశారు. వందనాలు రాజా. మీరు మాకు ఇచ్చిన క్షేమాన్ని బట్టి, సమృద్ధిని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ లేఖనాలను బట్టి వందనాలు. ఈ లేఖనాలు మా వినికిడిలో దీవించండి. మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. అల్పుడైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోమని బతిమాలుకుంటూ ఉన్నాం. సమస్తాన్ని మీ స్వాధీనంలో ఉంచుకోనండి. మీకే మహిమలారోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన వాక్యాన్ని మరొకసారి మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 1వ వచనము. ఎవడునూ తరమకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి దినాన్న మన సమకాలీన సమాజంలో జరుగుతున్న సంఘటనలన్నిటి బట్టి కూడా మరి విశ్వాసులకు కొంత ఆందోళన, విశ్వాసులకు కొంత భయము కలుగుతున్న రోజులు ఇవి. వీటన్నిటి నడుమ దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ వాగ్దానాన్ని బట్టి మనం ధైర్యపరచబడాలి, ఆదరించబడాలి. మన విశ్వాసాన్ని మరింతగా మనం పెంచుకోవాలి. అలాగే దేవుని కొరకు రోషము కలిగి మనం జీవించాలి. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు, ఏమని అంటున్నాడు 2వ వాక్యంలో, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఇంతకీ ఎవరు నీతిమంతులు అంటే గమనించండి. చలివేంద్రం పెట్టేవాళ్ళు, అన్నదానం చేసేవాళ్ళు, లేకపోతే పొరుగువాడికి సాయం చేసేవాళ్ళు, వారు మాత్రమే కాదు. కానీ ప్రభువునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతులే. ఎందుకనంటే మనిషి యొక్క నీతి ఆ మనిషి విశ్వాసాన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది. జ్ఞాని అయిన సొలొమోను ఎందుకు నీతిమంతులు అని ప్రస్తావించాడో కూడా మనం అర్థం చేసుకోవాలి. వారు సింహములాగా ధైర్యంగా ఉంటారు. కారణం ఏంటంటే వారు ఆనుకున్నది, వారు ఆధారపడింది దేవుని మీదే. హల్లెలూయా. ఎందుకని? అబ్రహాము విశ్వాసముతో జీవించాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. గమనించండి, ఆ విశ్వాసాన్ని బట్టే అబ్రహాము నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. ఇంతకీ ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీతిమంతులే. గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాసము అంటే దేవుని మాటలందు విశ్వాసం ఉంచేవారు, నమ్మిక ఉంచేవారు. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. ఇదే వాక్యం మనం కొత్త నిబంధనలో చూస్తూ ఉంటాం. అందుకనే చాలా కాలం క్రితం ఒక సైనికుడు సైన్యంలో పనిచేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా దేశంలో ఉన్న పరిస్థితులను బట్టి సెలవులో ఉన్న సైనికులను కూడా వచ్చేయమంటున్నారు డ్యూటీలోకి. ఈ విషయాలు మనం వార్తల్లో వింటున్నాం, టీవీల్లో చూస్తున్నాం. ఇవన్నీ మనకు తెలిసిన సంగతులే. అంటే సెలవుల కోసం వస్తారు కదా, వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేయాలి? దేశ రక్షణ కోసం, భద్రత కోసం డ్యూటీలోకి వెళ్ళిపోవాలి. అలాగే ఒక సైనికుడు ఉన్నాడంట. ఆ సైనికుడు దేవుని భయం కలిగిన సైనికుడు. అతనికి వాళ్ళ తల్లి ఎప్పుడు ఒక మాట చెప్పేదంట. ఏంటంటే, అయ్యా, నువ్వు ఎంత పనిలో ముమ్మరంగా బిజీగా ఉన్నప్పటికీ నువ్వు ప్రార్థనను, దేవుని వాక్యాన్ని చదవటాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయొద్దు అని చెప్పిందంట. ఆ మాట చెప్తూనే ఆమె అన్నది ఏంటంటే, అయ్యా, ఏ విశ్వాసికైనా ప్రార్థన, వాక్యాన్ని చదవటం అనేది 2 రెక్కలు లాంటివి అని చెప్పిందంట. పక్షి గనక 2 రెక్కలతోనే ఎగిరితే ఎగరగలదు, ఒక రెక్కతో ఎగిరితే ఎగరగలదా? అంతే కదా. విశ్వాస జీవితానికి కూడా ప్రార్థన, అలాగే వాక్య ధ్యానము అదే రీతిగా ఉండాలి. ఒక విశ్వాసికి ప్రార్థన ఉందనుకోండి, వాక్య ధ్యానం ఉండటల్లా. వాక్య ధ్యానం ఉంటే ప్రార్థన ఉండటల్లా.
అందుకని ఆత్మీయతలో ఉన్నతమైన స్థితికి మనిషి వెళ్ళలేకపోతున్నాడు. గమనించండి, ఒక రెక్కతో పక్షి ఎగరగలదా? ఎగరలేనట్టే. అలాగే ఒక అనుభవంతో మనిషి విశ్వాసంలో ఎదగటం అనేది అసాధ్యం. ఆవిడ తన కుమారునికి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, నువ్వు ఎంత బిజీగా ఉన్నా, నువ్వు సైన్యంలో ఉన్నా, సరిహద్దుల్లో ఉన్నా, నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యాన్ని ధ్యానించాలి అని. తల్లి మాటను జ్ఞాపకం ఉంచుకున్నాడు, గౌరవించాడు. యుద్ధంలో ఉన్నప్పటికీ కొంత సమయం వారికి విశ్రాంతి తీసుకోవటానికి ఉంటుంది కదా, అలా విశ్రాంతి తీసుకోవటానికి వచ్చి వాళ్ళ గదుల్లో విశ్రాంతి తీసుకున్నప్పుడు కొంత సమయాన్ని వాక్యాన్ని చదివేవాడంట, ప్రార్థన చేసేవాడు. ఇది కూడా ఎవరో చూడకుండా. ఒకవేళ చూస్తే ఏమంటారు, ఏంటి అంత తీరిగ్గా ఉన్నావు, పదా డ్యూటీలోకి అంటారని కొంతకాలం అలా చేశాడంట. కొంతకాలం తర్వాత ఆయనకు అనిపించింది, నేను రహస్యంగా చేయటం ఎందుకు, ఎవరో చూస్తే నన్ను అవమానిస్తారనో, ఎవరైనా చూస్తే నన్ను ఏమైనా హేళన చేస్తారనో, ఈ రకంగా నేను భయపడుతూ చేయటం ఎందుకు అని చెప్పి తను ఉంటున్న గదిలో, తెలుసుగా మీకు మిలిటరీ వాళ్ళ గదులు ఎలాగుంటాయో, బంక్ బెడ్లు అంటారు. అంటే ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇక్కడ ఇంకోటి ఉంటుంది. అంటే ఒకే స్థలంలో ఇద్దరు రెస్ట్ తీసుకుంటారు. మిలిటరీ వాళ్ళ బెడ్లు అలాగుంటాయి. పోనీ గోశాల వెళ్ళినా హాస్టల్లో అలాగే ఉంటాయి. గోశాలలో 5 హాస్టళ్ళు ఉన్నాయి కదా మనకి, గోశాలైట్స్ అంటారు కదా, వాళ్ళకి బంకు బెడ్లే ఉంటాయి అంత ఏసీ వేసిన. అంటే ప్లేస్ కలిసి రావడానికి అనమాట. అతను ఏం చేసేవాడంటే, సరే ధైర్యంగా చేద్దాము, ఏం చేసినా సరే భయపడుతూ రహస్యంగా చేయటం ఎందుకని చెప్పి అక్కడే ప్రార్థన చేసుకొని అక్కడే వాక్యాన్ని చదువుకునేవాడంట. ఈ రకంగా ఒకరిద్దరు చూసి, కొన్నిసార్లు అతన్ని చూసి అతని మీదగా అలాగ వెళ్ళిపోయేవాళ్ళు, కానీ ఆయన ఏం పెద్దగా పట్టించుకునేవాళ్ళు కాదంట. ఇతనేమో భయపడుతుండేవాళ్ళు, వాళ్ళు ఏమైనా అంటారేమోనని. ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో అతను ప్రార్థన చేస్తూ ఉంటే ఏదో శబ్దం అయ్యిందంట ఒకరోజు. తీరా ప్రార్థన ముగించి చూసేసరికి ఒకరిద్దరు ఆయనతో పాటు ప్రార్థనలో వారి వారి బెడ్ల దగ్గరే ఏకీభవించడం మొదలెట్టారంట. మరి కొంతకాలానికి ఇతను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాడో ఆ సమయానికి మిగిలిన వారు కూడా లెగిసి ఆ రూమ్ అంతా ప్రార్థనలో ఏకీభవించడం మొదలుపెట్టారంట. అంటే గమనించండి, ఇతను రహస్యంగా ప్రార్థన చేసినప్పుడు ఎవరైనా గమనించారా? ఎవరైనా ప్రార్థనలో ఏకీభవించారా? లేదుగా. ఎప్పుడైతే బహిరంగంగా అందరూ చూసేలాగా ధైర్యంగా ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏకీభవించారు. దేవుని విశ్వాసంలో వాళ్ళందరూ కూడా ఎదిగారు. అంటే గమనించండి, ఎందుకు ఇలా జరిగింది అంటే అతను నీతిమంతుడులాగా ధైర్యంగా ప్రార్థించగలిగాడు. హల్లెలూయా. ఈ రోజున ప్రతి విశ్వాసికి అవసరమైంది కూడా ఈ ధైర్యమే. వాస్తవానికి ప్రార్థన చేస్తే వివక్షకు గురవుతారు, ప్రార్థన చేస్తే వ్యతిరేకతలు ఎదురవుతాయి అన్న రోజుల్లో మనం ఉంటున్నప్పటికీ ధైర్యంగా మనము ప్రార్థించాల్సిన అవసరత ఉంది కదా. ఆది అపోస్తలుల కాలంలో సౌలు ఇంకా పౌలుగా మారలేదు. అపోస్తలులు అందరూ ఎక్కడ వీలు చిక్కితే అక్కడ కుదిరి అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తూ ఉండేవాళ్ళు. ఆ స్థలాలు కూడా తెలుసుకొని సౌలు వెళ్ళి వారిని కొట్టి బయటికి ఈడ్చుకొచ్చిన రోజులు ఇవి. అందుకనే అటువంటి అనుభవాలే ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉన్నాం. ఇటువంటి సమయంలో మనకు అవసరమైనది ఏంటంటే ధైర్యం. ఈ ధైర్యం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం నీతిమంతులుగా ఉంటామో అప్పుడు మనకి ధైర్యం వస్తుంది. ఎప్పుడు నీతిమంతులం అవుతాం? ఎప్పుడు ప్రభువునందు విశ్వసిస్తామో అప్పుడు నీతిమంతులుగా మార్చబడతాం. అందుకనే అబ్రహాము గురించిన సాక్ష్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. హల్లెలూయా. అందుకనే జ్ఞాని అయిన సొలొమోను అంటున్నాడు కదా, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా, హల్లెలూయా, ధైర్యముగా నుందురు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అదే రీతిగా మనము కూడా ప్రభు కొరకు రోషంగా జీవించాల్సిన రోజులివి. రహస్యంగా కాదు కానీ బహిరంగంగా ప్రభువుని ప్రకటించాల్సిన రోజులివి. వ్యతిరేకతలు కలుగుతూ ఉంటాయి, ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ ప్రభువుని మనము ధైర్యంగా ప్రకటించాలి. వాస్తవానికి సంఘము హింసించబడుతున్నప్పుడు, పేతురు చెరసాలలో ఉన్నప్పుడు, పేతురు ఎప్పుడైతే ఆ చెరసాలలోంచి బయటకు వచ్చాడో ఆ వచ్చిన అద్భుతాన్ని బట్టి అక్కడ వాక్యము విస్తారముగా ప్రబలిందంట. హల్లెలూయా. అందుకనే గమనించండి,
రాకడ దినాలు సమీపిస్తున్నాయి అని మనం గ్రహించుకొని, ఆ దినం సమీపిస్తుందని మనం గ్రహించుకొని, మనం మరీ ఎక్కువగా ప్రార్థనలు, మరీ ఎక్కువగా వాక్య ధ్యానములో ఉండవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. దాన్ని బట్టే ఎలాగైతే పక్షి 2 రెక్కలను ఆడించటం వల్ల ఎత్తుకు ఎగురుతుందో, మనము కూడా ఈ 2 అనుభవాలు, ప్రార్థన అనే అనుభవం, వాక్య ధ్యానం అనే అనుభవం, రెండిటిని బట్టే మనము కూడా విశ్వాసములో ఉన్నతమైన మెట్టులోనికి వెళ్తాం. హల్లెలూయా. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయాన్న కొద్ది మాటలు ధ్యానించటానికి కృపనిచ్చారు. స్తోత్రాలు రాజా. నీతిమంతులు సింహము వలె మరి ధైర్యముగా ఉంటారు అని మీ లేఖనాలు చెప్పిన విధంగా ప్రభా, మేము విశ్వాసము కలిగి నీతిమంతులుగా తీర్పు తీర్చబడి మీ కొరకు ధైర్యముగా, రోషము కలిగి మిమ్మల్ని వెంబడించే వారముగా ఉండటానికి సహాయము చేయండి అయ్యా. కలుగుతున్న ప్రతి ఆటంకము, విశ్వాసానికి ఎదురవుతున్న ప్రతి పరీక్షను మేము జయించి మా విశ్వాసములు అంతకంతకు ఎదిగే భాగ్యాన్ని దయచేయమని బతిమాలుకుంటూ ఉన్నాం. కూడిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మరి జగన్నాథపురం ప్రాంతాన్ని మీ హస్తాలకు అప్పచెప్తూ ఉన్నాం. సహాయము చేయండి. స్థానికంగా మరి సహకరిస్తూ ఉన్న మరి అంకుల్ ఎలియాజర్ గారు, ఆంటీ నిషి గారు, వారి కుటుంబాలు, వారి కుటుంబ సభ్యులు కూడి ఉన్న సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. సహాయము చేయమని మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.